అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ గౌడ్, జర్నలిస్ట్ మన జుక్కల్. పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది అంగన్వాడీ కేంద్రం. అక్కడ పాఠాలు పుస్తకాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదు అని నిరూపిస్తున్నారు కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం అసంటాక్లి గ్రామ అంగన్వాడీ టీచర్ సచిత. అద్దె భవనంలో అనేక ఇబ్బందులు పడుతూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆ టీచర్. పిల్లలకు ఆటలు పాటలు అలాగే డ్యాన్సు నృత్యాలతో విద్యను అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. మన జుక్కల్ ఛానల్ అంగన్వాడీ కేంద్రానికి సందర్శించిన సమయంలో అక్కడ అంగన్వాడీ టీచర్ పిల్లలతో కలిసి ఒక పాట, ఆ పాట ఏంటంటే గుమ్మాడమ్మ గుమ్మాడి అనే పాట పెట్టి విద్యార్థులతో కలిసి ఆమె సైతం నృత్యం చేస్తున్నారు. గుమ్మాడమ్మ గుమ్మాడి పాటతో చిన్నారుల మనసులు గెలుచుకుంటున్నారు. అదేమిటో ఒక్కసారి మీరే చూడండి. గుమ్మాడి గుమ్మాడి పంచి పెట్టరమ్మ గుమ్మాడి పంచి గుమ్మాడి మొగ్గ పూసిందమ్మ గుమ్మాడి అనడే పువ్వు పూసిందమ్మ గుమ్మాడి పండు పండిందమ్మ గుమ్మాడి పంచి పెట్టరమ్మ గుమ్మాడి గుమ్మాడమ్మ గుమ్మాడి పూసిందమ్మ గుమ్మాడి పండు పండిందమ్మ గుమ్మాడి పంచి పెట్టరమ్మ గుమ్మాడి గుమ్మాడమ్మ గుమ్మాడి నువ్వురా చిట్టి చిట్టి సంకలో పాప అన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కిరాయి తోటనే సాగిస్తున్నాము. వాళ్ళ పిల్లలతోటి ఫస్ట్ మేము ఆటలు ఆడిపిస్తాము. ఆటలు పాటలు కథ అనే పాటల ద్వారా వాళ్ళకు జ్ఞానోదయం అనేది, వాళ్ళకు జ్ఞాపక శక్తి అనేది పెంచడం జరుగుతుంది. మరి ఆటలతోటి వాళ్ళకు కండరాలను కూడా వాళ్ళకు బలం పరచడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు స్కూల్, గవర్నమెంట్ స్కూల్ మనకు కట్టిస్తే గవర్నమెంట్ ఇంకా శ్రద్ధ చూపిస్తారు, మంచిగా మా దగ్గర వచ్చేటట్లు వస్తారు.
మా విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు మాకు సహకరించేటట్లా చేస్తున్నారు కాదు. కానీ ఒక సెంటర్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా సెంటర్ ఉంటే మండల్ వైజ్లో మేము టాప్ సెంటర్లో నడిపించాలని నా ఆశ ఎందుకంటే ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లోనే పెరిగి ఈ ఊర్లోనే జాబ్ చేస్తున్నా. మా విలేజ్కు మంచి చేయాలనే ఆశ ఎక్కువ ఉన్నది. సెంటర్ లేక నేను ఇబ్బంది పడుతున్నాను. మా పిల్లలతోటి ఇంకా శ్రద్ధ చూపించి నా పిల్లలు ఎట్లున్నాయి ఈ పిల్లలకు మంచిగా అక్షరాలు దిద్ది వాళ్ళకు పై స్థితికి తీసుకువెళ్ళాలని నేను చూశారు కదా, చిన్నారులతో కలిసి అంగన్వాడీ టీచర్ సచిత ఎలా నృత్యం చేస్తున్నారో. అంటే అంగన్వాడీ టీచర్ లా కాకుండా ఒక పిల్లలకి తల్లిలాగా చిన్నారులతో మమైకమై ఆ పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంటు. అంగన్వాడీ కేంద్రం అంటే ఇలా ఉండాలి, అంగన్వాడీ కేంద్రానికి వెళ్తే భోజనం పెడతారు, గుడ్డు పెడతారు, పాలు, అలాగే పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలు కూడా ఉంటాయని ఆ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా అంగన్వాడీ కేంద్రానికి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఈ అంగన్వాడీ టీచరు పిల్లలకు ఆటలు పాటలు అలాగే బొమ్మలు కథలు ఇలా వివిధ రకాలుగా చేస్తూ వాళ్ళని అలరిస్తున్నారు. గ్రామంలో కూడా అందరి మన్నలను పొందుతున్న ఈ అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ అంటే కేవలం భోజనం పెట్టే కేంద్రం కాదు, అది పిల్లలకు మొదటి పాఠశాల. ఆ పాఠశాలను ఆటలతో పాటలతో ప్రేమతో నింపుతున్న టీచర్ సచిత నిజంగా అభినందనీయం. సొంత భవనం లాంటి మౌలిక వసతులు లభిస్తే ఇలాంటి అంకిత భావం మరింత వెలుగులోకి వస్తుంది. చిన్నారుల చిరునవ్వులే ఆమె సేవకు సాక్ష్యం. ఇదే నిజమైన గురువు అంటే. చూస్తూనే ఉండండి మన జుక్కల్, మన ఛానల్, మన వార్తలు. ఇలాంటి వార్తలు ఎక్కడైనా కనిపిస్తే మీ ఫోన్లో వీడియో తీసి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి మా ఫోన్ నంబర్కు పంపించండి. మీరు పంపించిన వీడియో నిజమా కాదా అని తెలుసుకొని మన జుక్కల్ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. ధన్యవాదాలు.